Hello and welcome to Express Raja. ఎంత కలర్ఫుల్ గా ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నారో. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక అద్భుతమైన కవిత చెప్పాలనిపించింది. చెప్పేనా ఫాస్ట్ గా? అది చెప్పకపోతే నాకు కడుపులో తిప్పుతూ ఉంటుంది అనవసరంగా. చాలా అద్భుతంగా కుదిరింది ఇవాళ. పులిహారలో పల్లీలు సూపర్, పరవన్నంలో జీడిపప్పులు సూపర్, పప్పన్నంలో పప్పు సూపర్. మా ఎక్స్ప్రెస్ రాజా మీరందరూ యమా సూపర్. మీరు కూడా ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చారు కాబట్టి అస్తమాన్ నేనెందుకు, మీరు చెప్పండి ఎక్స్ప్రెస్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? ఆవిడెవరు? గొప్పలు చెప్పుకోవడం. ఎలాంటివి? ప్రతియోడు గొప్పలు చెప్పుకుంటాడు. ప్రతియోడు బీటెక్ చేసి గొప్పలు చెప్పుకుంటాడు. పూర్తయ్యే తర్వాతకి కనపడకుండా చాటుగా దాచుకుంటాడు. మీకు పెళ్లి చూపులు ఏమైనా ఉన్నాయా దగ్గరలో? లేవు. మీరు ఏదో బ్యాట్స్మెన్ ముందు నెట్ ప్రాక్టీస్ చేసినట్టు మీరుంటే మా అమ్మక. ఓకే, పీ ఫర్ పర్సంటేజ్. ఎలాగైనా మార్కులు సంపాదించ. మెల్లగా చెప్పు. పీ ఫర్ పర్సంటేజ్. ఎలాగైనా 75% తెచ్చుకోవాలనుకుంటాం. మార్కులు కాదు, అటెండెన్స్ లేదంటే డిటెండే. ఆర్ ఫర్ రికార్డ్స్ రాజా. అవి రాయాలంటే ఒళ్ళు బతకం రాజా. అందుకే అమ్మాయిలకు చాక్లెట్ ఇచ్చి రాపించుకుంటాం రాజా. ఈ మధ్యన చాక్లెట్లకే రాసేస్తున్నారా నాన్న? ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ రాజా. ఈ ఫర్ ఎగ్జామ్స్. 3 గంటలు కష్టపడి ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ని తిప్పి రాసి ఎలాగోలాగా పాస్ అవుతాం. పాపం ఆ టెన్షన్ లో మీరు దూకడం మర్చిపోయారు. ఎస్ ఫర్ స్పెషల్ క్లాస్. ఎగ్జామ్స్ ముందు ఇంట్లో చెప్పి ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం అని చెప్పేది అదేగా? కాదు, గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు ఇంట్లో చెప్పే రీజన్ ఇదే. నెక్స్ట్ ఏంటి? ఎస్ ఫర్ సప్లీస్. ప్రదీప్ అన్న దాంట్లో ఫస్ట్ ఉంటాడు కదా. ఏం మాట్లాడుతున్నావు? ప్రదీప్ అన్న ఆస్తి పాస్తులు. నేను ప్రతి సబ్జెక్టు 3 సార్లు రాసా సప్లీలు. నా సప్లీ ఫీజు తో ఒక విద్యార్థి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదవగలడు, తెలుసా నీకు? థ్యాంక్ యూ. చాలా అద్భుతం కుదిరింది. ఇంజనీరింగ్ కాలేజ్ లో కనపడేవి మా ఎక్స్ప్రెస్ రాజా ఫుల్ ఫామ్ లో అన్ని ఉన్నాయి, చూసారా? సో మా ఎక్స్ప్రెస్ రాజా అంటేనే మీరు. మిమ్మల్ని చూడగానే నేను సర్ప్రైజ్ అయ్యాను, తెలుసా? నేను అసలు మీరు కూడా సర్ప్రైజ్ అయ్యా. వావ్! సర్ప్రైజ్ అంటే ఒక మంచి విషయం చెప్తాను మీకు. మా సుబ్బారావు ఉన్నాడు కదా, అతని మీద మంచి జోక్ రాశారు మా వాళ్ళు. సుబ్బారావు దుబాయ్ వెళ్ళాడు పనుండి. సో వాళ్ళ అబ్బాయి ఏమో ఆడుకుంటూ బోర్ కొట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు బోర్ కొడుతుంది, నాకు ఆడుకోవడానికి తమ్ముడు కావాలి అర్జెంట్ గా అన్నాడు. వదిలే నాన్న, అప్పుడే కాదు, నాన్న రావాలి కదా దుబాయ్ నుంచి, వచ్చాక ఆలోచిద్దాం లే అని. లేదు నాకు ఇప్పుడే కావాలి, నాన్న వచ్చేప్పుడు సర్ప్రైజ్ ఇద్దామా అని. అరే నోరు మూసుకో పిచ్చోడా, అసలు నువ్వే పెద్ద సర్ప్రైజ్ నాకు అని ఆవిడ అందంట. ఏం సుబ్బారావు అంతేగా? సో ఎప్పుడొచ్చా దుబాయ్ నుంచి? రెండో అబ్బాయిని అడిగానని చెప్పు. ఇలా కాకుండా మీరు సర్ప్రైజ్లు పొందారా, ఇచ్చారా? మా నాన్న కాల్ చేసి ఇంటికి రామ్మా అన్నాడు. ఏంటా అని ఇంటికి వెళ్ళేసరికి పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు. నేను మా బాయ్ ఫ్రెండ్ తో ఇంటికి వెళ్ళి మా నాన్నకి ఇంకా సర్ప్రైజ్ ఇచ్చా. అది మీ నాన్న కాదమ్మా, పెళ్లి కొడుక్కి. చాలా దర్జా కాలువి కలిసుకుని ఇప్పుడు అమ్మాయి వస్తుందని చెప్పి పాపం 3 రోజుల నుంచి ఫేషియల్ చేయించుకుని రెడీగా కూర్చుని ఉంటాడు. మా నాన్నకి నేనే సర్ప్రైజ్ ఇచ్చా, మా బాయ్ ఫ్రెండ్ ని తీసుకెళ్లి. ఇంకా సర్ప్రైజింగ్ ఉంటుంది కదా. ఇవిడికి మ్యాటర్ అర్థం కాదు. ఇది నాకు సర్ప్రైజింగ్ గా ఉంది. మా బాయ్ ఫ్రెండ్ నాకు సర్ప్రైజ్ ఇస్తా, ఒకసారి రూమ్ కి వస్తావా అని అడిగాడు. సరే కదా, నేను మంచి రెడీ అయ్యి బాగా మేకప్ చేసుకొని అబ్బా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ వెళ్ళాను అనమాట. ఏమి ఇస్తాడా అని. తన వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు. అదృష్టవంతురాలివి. అంతకన్నా దురదృష్టం ఇంకోటి ఉండదు. అబ్బాయికా? అయ్యో బతికిపోయాడు. మా క్లాస్ లో అబ్బాయి నాకు లవ్ లెటర్ ఇస్తే లవ్ లెటర్ ఏంటి స్కూల్లో కూడా లవ్ లెటర్లు ఇస్తున్నారు ఈ మధ్యన? ఐ లవ్ యూ టూ అని చెప్తే అది నీకు కదెప్చిదానా మీ ఫ్రెండ్ కి అని చెప్పాడు. ఇవిడ 1 వే ట్రాఫిక్ అనుకుంటా, మనం మాట్లాడితే డైరెక్ట్ మొత్తం ఆవిడ చెప్దాం అనుకుని చెప్పేసింది ఆవిడ.
నేను ఒక రోజు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ. అయితే నేనేమో మా బాయ్ ఫ్రెండ్ తోని పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి మా ఇంట్లో వాళ్ళందరూ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఏ సినిమా ఇది? ఎక్కడ ఏ చెప్పి చూసావు? ఓకే, ఎన్నాళ్ళైంది పెళ్ళి? ఇంకా రాలేదు సర్ప్రైజ్. అలా ఇద్దాం అనుకుంటున్నావా? బాగా అట్లకాడ కాల్చి 31st రోజు నైట్ ఏమిటే రోజు నైట్ పార్టీలో మా బామ్మ ర్యాంప్ వాక్ చేసింది. దాన్ని చూసే నాకు సర్ప్రైజ్ గా అనిపించింది, కానీ మా తాత షాక్ అయ్యాడు. ఆవిడ వాటర్ తక్కువ తీసుకుంది ఆ రోజు, అందుకే ర్యాంప్ వాక్ లాగా అనిపించింది మీకు. గర్ల్ ఫ్రెండ్ తో పార్క్ లో కూర్చున్నా, మా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే నీకు సర్ప్రైజ్ రా అని అన్నాడు. ఏంట్రా అంటే వెనకాల తిరుగుంటే మా లవర్ తీసుకొని వచ్చాడు. నీ పక్కన కూర్చుంది ఎవరు? అబ్బాయిలు ఎవరా? వేరే అమ్మాయి. రసికుడు. మా తాత చనిపోయి 1 year అయిన తర్వాత మా నాయనమ్మ ఇంకో పిల్లగాని కానీ సర్ప్రైజ్ ఇచ్చింది మాకు. నో కమెంట్. పెద్ద అడిగానని చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇప్పుడుందా? ఉందన్న. అయినా సంతోషంగా ఎలా ఉన్నావు? సర్లే కదా అని పబ్కి వెళ్తే అక్కడ ఇంకో వాడితో పూజలో ఉందన్న. నువ్వు చేయి చాపాల్సింది, ప్రసాదం పెట్టేవాడు. మా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ కావాలి అని అంటే నేను వాళ్ళందరికీ గుడికి తీసుకెళ్లి అన్నదానం ప్లేట్ లో బూందీ, అరటిపండు, మైసూర్ పాకు కూడా పెట్టవలసింది. ఏయ్ డీటెయిల్ అన్నా. ఎప్పుడు బర్త్డేకి గిఫ్ట్ అని నాన్న గిఫ్ట్ ఇచ్చిండు, తెరిచి ఓపెన్ చేశాం, చూస్తే బాత్రూమ్ క్లీన్ చేసే చీపురు కట్ట. ఏంటి ఇది అని అడిగా, దీనికి తప్ప దేనికి పనికిరా అన్నాడు. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది. హాయ్ ప్రదీప్. హలో అండి. వార్తలోని ముఖ్యాంశాలు ఏంటి? మా ఇంట్లో వాళ్ళందరూ జర్నీ చేసి వచ్చారు. ఏం చేసి వచ్చారు? జర్నీ అప్పుడు ఎప్పుడు వెళ్ళని వంటగదికి నేను వెళ్ళి కాఫీ చేసుకొని వచ్చాను. అయ్యో, కాఫీకి ఏమైంది? దాన్ని చూసి అందరు సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే నల్లగా ఉందా? వాళ్ళు ఎప్పుడు సర్ప్రైజ్ అయ్యి ఉంటారంటే వాళ్ళకి ఇవ్వగానే ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, మజ్జిగ నేను తాగదా? మజ్జిగ కాదండి, అది కాఫీ. ఏంటి కాఫీయా? మీకు వంట వచ్చా? వచ్చు. మీరు వండిన తర్వాత పేరు పెడతారా, దాని కలర్ పట్టి దాని తర్వాత పేరు పెడతారా? వండిన తర్వాత. అంటే ఉప్మా అనగానే ఎర్రగా ఇట్లా పొడుగ్గా నూడిల్స్ లాగా రావడం అలాంటివి ఏమైనా వస్తుందా? ఉప్మా ఫ్రెండ్ నాకు ప్రపోజ్ చేశాడా? నేను వారం రోజులు టైం అడిగా. వారం రోజుల తర్వాత పిలిచి రాఖీ కట్ట. ఎందుకు మామూలు షాపులు దగ్గరలో లేవా? వారం పట్టిందా నీకు? అవును, ఎందుకు అంత టైం అడుగుతారు? చాలా సార్లు నాకు కొంచెం టైం కావాలి అంటారు. ఎందుకు? వెంటనే చెప్తే చులకన అయిపోతామని. మామూలుగా అయితే వెంటనే చెప్పేద్దామని ఉంటది, కానీ తిప్పించుకోవాలి కదా. కొంచెం అప్పర్ హ్యాండ్ మెయింటైన్ చేద్దామని. అమ్మాయిలు అంటేనే అప్పర్ హ్యాండ్ కదా. వేసి తొక్కుడే ఇలా మమ్మల్ని, లేకపోతే ఇలా ఎలా తయారవుతాం మేము? ఒకసారి నా బర్త్డే రోజు నన్ను సర్ప్రైజ్ చేద్దామని నా ఫ్రెండ్స్ అందరూ చెప్పకుండా ఇంటికి 2 o'clock వస్తే వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చి నా గర్ల్ ఫ్రెండ్ నన్ను 11 o'clock తీసుకెళ్ళింది షాపింగ్. ఆ అమ్మాయికి మంచి టైమింగ్ ఉంది భయ్యో. హాయ్ అన్న. భలే చెప్పే భయ్యా. ఒక రోజు అన్నారు, ఏయ్ మీ నోట్లో మైసూర్ పాకు పెట్టా. ఒక రోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి అర్జెంట్ ఇంటికి రారా అన్నాడు. అర్జెంటా? ఎందుకు రానే, గొడవ జరుగుతుంది ఇంటికి రారా అన్నాడు. ఎందుకని పోయినా వాళ్ళ అమ్మ వాడిని కొడుతుంది. హలో సార్. హలో మేడం. ఎస్ చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మీకు కస్టమర్ కేర్ తో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ 3 నొక్కండి.
అంటే మైక్ పని చేస్తుందో లేదో చూసుకోవాలి కదా సార్. థ్యాంక్ యూ మేడం. పని చేస్తుంది మేడం. యాక్చువల్లీ నా ఫ్రెండ్ కి గోర్లు కొరికే అలవాట్లు చాలా ఉండేవి అనమాట. తను ఊకే ఎప్పుడు చూసినా గోర్లు కొరుక్కుంటే ఉండేది. ఇదేంది ఇలా కొరుక్కుంటుంది అనేసి ఏం చేసాం, మీ ఫ్రెండ్స్ అందరు కలిసేసి తనకి నెయిల్ కట్టర్ గిఫ్ట్ ఇచ్చాం. అది తను చూసి సర్ప్రైజ్ అయ్యింది. ఇప్పుడు నెయిల్ కటర్ ఎలా ఉంది? బానే ఉందా? చాలా సూపర్ గా ఉంది, చాలా మందికి పని చేస్తుంది. అంటే ఆవిడ మర్చిపెట్టి నెయిల్ కటర్ తినేస్తుంది. సో చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. మీలోంచి అలాంటి అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చిన కొంతమంది ముందుకు వచ్చి ఒక భయంకరమైన గేమ్ ఆడతారు. సో వాళ్ళు ఎవరంటే ఓకే. సో మీకు రాబోతున్న ఈ భయంకరమైన టాస్క్ ఏంటంటే ఆ టీం నుంచి ఒకళ్ళు, ఈ టీం నుంచి ఒకళ్ళు ఇక్కడ వైట్ లైన్ బ్యాక్ సైడ్ ఉండి కింద కొంగు నోటుతో ఆ రింగ్ తీసుకుని రౌండ్ రౌండ్ గా తీసుకుంటూ అంటే కింద కూర్చుని హాఫ్ సీట్ లో వెళ్ళి ఆ కోన్ మీద ఆ రింగ్ ని వేసేసి బ్యాక్ దొల్లుకుంటూ వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాం. అయ్యో నేను ఈ ఫ్లోర్ ఎలా క్లీన్ అయింది అనుకున్నావు? నేను ఆడితేనే క్లీన్ అయింది అదంతా. ఓకే రెడీయా? సో మీ సైడ్ నుంచి D10 గురు గారు అండ్ మేడం గారు మీరు రెడీ? 3, 2, 1 గో. ఆయన అక్కడ తిరుగుతుంది, దాని చుట్టూ ప్రదర్శనలు చేస్తాడంటే దొల్లుకుంటూ రావాలి. బ్యాక్ వచ్చినప్పుడు దొల్లుకుంటూ అరే రే దొల్లుకుంటారా, దొల్లుకుంటూ పొడుగో అరే ఇంకా లేవురా. సూపర్. అబ్బాయి అనుకున్నాడు దీని బదులు నేను రోజు కాలేజ్కి వెళ్ళిపోయినా అయిపోయి ఉండే. ఇక ఇప్పుడు వాళ్ళిద్దరు ఆడతారు. ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయి చూద్దాం. ఓకే ప్లీజ్. ఓకే 3, 2, 1 గో. ఆంటీ మోకాళ్ళ మీద కాదు, అరికాళ్ళ మీద. అయ్యో ఇవిడేంటి ఐటమ్ రైట్. ఇదేంటిది? అయ్యో అరే వెళ్ళి పెట్టి సూపర్. చాలా అద్భుతంగా ఆడింది ఈవిడ. ఈవిడేంటో సాయంత్రం వచ్చినప్పటి మాట్లాడినప్పటి నుంచి అంతా తేడాగానే ఉంది అనుకున్నా. ఆడిన వాళ్ళందరిలోకి ఒకళ్ళు విన్నర్ కావాలి కదా, అండ్ డెఫినెట్ గా అంత తేడాగా ఆడింది కాబట్టి ఈవిడే విన్నర్. కంగ్రాచులేషన్. మీరు కూడా బాగా ఆడారు, వెల్ ప్లేడ్. పాపం బాగా కష్టపడ్డారు, కానీ అంత దారుణంగా ఎవరు ఆడలేరు తెలుసా. నాకే డౌట్ వచ్చింది, ఈ గేమ్ ఏంటి కొత్తగా ఉంది, నేను ఇలా అనుకోలేదే. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్.
నా ఫేవరెట్ సాంగ్ ఎవరైనా పాడగలుగుతారా? ఇక్కడిక్కడుంటూ ఇష్టం. ఎవరికైనా వచ్చా ఆ పాటలు? బావా సరే అయితే ఇప్పుడు ఓ పని చేద్దాం. ఆ పాటలు బాగా పాడగలిగే ఒక శిష్యుడు ఉన్నాడు. నేను ట్రైనింగ్ ఇచ్చాను అబ్బాయికి. అబ్బాయిని బాగా ట్రైన్ చేసి అన్ని నేర్పించాను. అటు గోపాలలో బాజే పాట అండ్ సోగ్గాడే చిన్న నాయనలో డిక్కడిక్కడుండు బిస్కెట్ సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఒక అద్భుతమైన సింగర్ ఈ రోజు మనందరితో పాటు సరదా కబుర్లు చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ధనుంజయ్. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఊపుతున్నారే. ఆరే 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 కుర్రోడు సూపరో పోలెడున్నది మ్యాటరో నాకు ఎక్కాడు చూడరో ఇంకా తగ్గేది లేదురో. వెల్కమ్ ధనుంజయ్ వెల్కమ్. మీరు చెప్పిన అలా ప్రాక్టీస్ చేసుకుని వచ్చేసి నువ్వు అవన్నీ వినేసావా? వింటారనుకోక అంటే గురువు గారు అంటే ఆయన పెట్టినేం గురువు గారు అనమాట, అంతే, అంతకంటే ఏం లేదు. నేను నేర్పించింది ఏం లేదు. సచ్ వండర్ఫుల్ సింగర్. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ తో బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ ఈ రోజు మా ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రదీప్ ఉంటే షో ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. సో ఇంకా మాకు ఫన్ రాగానే బిస్కెట్ వీళ్ళందరినీ అంటే ముందుగా ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు వీళ్ళంతా. అదే చూస్తా చాలా సేపు చూసాను. ఆల్ బిస్కెట్ రాజాస్ అండ్ బిస్కెట్ రాణి. సో రాగానే నేను కవిత ఓ జోకు 4 చప్పట్లు కొడితే తప్ప నా మాట వినడం మానేశారు. సో అలా మీరు రాగానే మీ మాట కూడా వాళ్ళు వినాలి అంటే వాళ్ళందరి కోసం మీరు ఏదైనా ఒక మంచి మీరు పాడిన పాట ఏదో ఒక బ్యూటిఫుల్ నెంబర్. అవునా? ఎందుకంటే నేను రాగానే మీ అందరూ గర్ల్స్ వచ్చి డాన్స్ చేశారు కాబట్టి గర్ల్స్ కోసం ఈ పాట. బాయ్స్ కోసం తర్వాత పాడతా. చూడ్డానికి అమాయకుల్లా ఉంటావు గానీ ఓ సిని ఓర సూపు గుచ్చినావే పోరగాండి జిందగీని మార్చినావే పోరబండ బోరులోకి తోసినావే ఓ ఏ గండిమై సమ్మలాగా దొరికినావే గండిపేట చెరువులోన ముంచినావే సంపెత్తే సంపెయ్యే కుమ్మెత్తే కుమ్మెయ్యే అయినా నన్ను లవ్ చెయ్యే బోయ్ ఎమ్మెల్యే ఏసేత్తే ఏసెయ్యే కోసేత్తే కోసెయ్యే పర్లేదే ఇటురాయే బోయ్ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఏం కాదే. ఎమ్మెల్యే అంటే అరే ఇంకో మీనింగ్ ఉందే. ఎం అంటే మై 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 ఎల్ అంటే లవ్లీ 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 ఏ అంటే ఏంజల్ 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 ఏంజల్. యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే మై లవ్లీ ఏంజల్. ఓ యా ఓసి ఓర సూపు గుచ్చినావే గండిపేట చెరువులోన ముంచినావే. వాట్ ఏ సాంగ్. పాట బాగుంటది అంటున్నాను. ఆ పాట వల్ల అందం వచ్చింది ఆ అమ్మాయి కదా. ఏ అబ్బాయిలు ఏమంటారు? ఎమ్మెల్యే అంత అందంగా ఉంది ఉంటే ఓట్లన్నీ తొక్కేసేవాడిని నేను. బేసిక్ గా సింగింగ్ మ్యూజిక్ నేర్చుకోవాలంటే ఏం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ నీకు ఎప్పుడు కలిగింది? ఆ బల్బ్ ఎప్పుడు వెలిగింది? 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలో చదివేటప్పుడు కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. నేను పాడుతుంటే మా టీచర్స్ అందరూ ఒక్కొక్కరు పాడుతుంటే బాగా వినాలనిపిస్తుంటది, అలా ధనుంజయ వాయిస్ వింటుంటే వినాలనిపిస్తుంది అని చెప్తే నా ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేశారు అనమాట. సో ఓకే సమ్ ఏదో టాలెంట్ ఉంది నాలో అని చెప్పి మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. చిన్నప్పుడు నేను కూడా మాట్లాడుతుంటే పాత తుప్పు పట్టిన నూనె డబ్బాలో కంకర్రాళ్ళు వేసి తార్ రోడ్డు మీద గీకితే వస్తుంది చూసారు సౌండ్, అలా వచ్చేది నా వాయిస్. మా టీచర్ కన్ఫ్యూజన్ వచ్చేది, బిల్డింగ్ లోకి గాడిద వచ్చిందా, బిల్డింగ్ గాడిద పక్కన
సౌండ్ ఎందుకు అలా వస్తుంది అన్న. దాని తర్వాత అది ప్రదీప్ వాయిస్ అని తెలిసి కొన్ని సంవత్సరాల తర్వాత మా టీచరు బోర్డు మీద రాసి చెప్పేసింది అనమాట. వెనక్కి ఎదురుకర్లే ఆ బర్రె కొంత ఆడితే ఆ ప్రదీప్ గెట్ అవుట్ అనేది అనమాట. మెటాలిక్ వాయిస్ వినాలనుకుంటా. ఇందాక అరగంట నుంచి మా తమ్ముడు వచ్చి మాట్లాడుతున్నాడు, నేనేగా మాట్లాడుతుంది. సరే మీరు అంతగా అడిగారు కాబట్టి మీకోసం పాట పాడతా. బై బై ఏ బంగారు రమణమ్మ, చిటికెలు బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. బై బై ఏ బంగారు రమణమ్మ, అటు బస్సు ఇటు బస్సు మధ్యలో బస్సులోన ఏటు వెళ్తావు రమణమ్మ. అబ్బా యాక్చువల్గా ఈ పాటకు ఒక స్టోరీ ఉంది. ఒక సింగర్ కోసం వెయిట్ చేశారంట. ఎవరి వాయిస్ సెట్ అవ్వట్లేదు, ప్రదీప్ లాంటి వాయిస్ కావాలి. అప్పుడు ప్రదీప్ కొంచెం బిజీగా ఉన్నాడని చెప్పి ఇంకెందుకు నేనే పాడేస్తాను పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి అద్భుతం ఆయన పాడితే బాగుంటుంది. నేనే వెరీ గుడ్. ఇందాక కూడా వీళ్ళని కొన్ని భయంకరమైన ప్రశ్నలు అడిగాను. ఇప్పుడు కూడా మీరున్నారు కాబట్టి వీళ్ళని ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. డెఫినెట్ గా అడుగుదాం. అంటే నేను పాడిన తర్వాత నాకు ఆ క్వశ్చన్ గుర్తొచ్చింది. దీనికన్నా చావే బెటర్ అని మీకు అనిపించుంటుంది ఆ పాట వినగానే. ఇలా కాకుండా ఇంకే సందర్భాల్లో అనిపించుంటుంది? మీరు పాట పాడినప్పుడు. మళ్ళీ పాడమంటారా? వద్దు ప్లీజ్. నో, నేను పాడను. నో ప్లీజ్, దాని బలవంత చేతి. నో, నువ్వు ఆడతానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. నువ్వు ఎక్కడికి పోదు, నువ్వు ఎక్కడే ఉండాలి సరోజా. ప్రదీప్ ని ఇంత దగ్గరగా చూస్తూ ఒక స్టెప్ వేయలేకపోతే అబ్బా ఎందుకు ఈ జీవితం. ప్రదీప్ కామెడీ చేసినప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. నీ జోకి నువ్వే నవ్వుకురా చూడు, నాకు ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. ఎడారిలో మోషన్స్ పెట్టినాం. ఇక్కడ ఇక్కడ నుంచో. ఓకే, ఇప్పుడు తను చూపిస్తాడు. నడుచుకుంటారా? ఇదంతా ఎడారి. యాక్షన్. వాటరా ఇసుకలో కలిపే భయ్యా. భయ్యా ఇంకేం లే, మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయిపోయి వెళ్ళిపో. ఇంతకు ముందు మీరు డాన్స్ వేస్తే వాళ్ళది చచ్చిపోవాలనిపిస్తుంది అన్నారు కదా, వాళ్ళకి చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు నా డాన్స్ చూడకపోతే ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. నమస్తే ఎమ్మెల్యే సాబ్. సన్నీ లియోన్ తోటి ఫోటో దిగినప్పుడు సగం ఫోటో వచ్చినప్పుడు దానికంటే చావడం మీద అనిపిస్తుంది. నీదా ఆవిడదా? కానీ నువ్వు సేమ్ డ్రెస్ లో దిగాలి. ఎగ్జాక్ట్ బ్రేక్ అంటే మీరు అనుకున్న బ్రేక్. ఎస్, ఇప్పుడు ఇరిగింది అని ఎమ్మెల్యే సాంగ్ కి వచ్చి. ఆ ఎమ్మెల్యే సాంగ్ పాడిన తర్వాత పెళ్ళిందా, దానికి ముందే పెళ్ళిందా? లౌక్య అనే సినిమాలో సూడు సూడు అనే పాట పాడాను. అంతకు ముందే నాకు మ్యారేజ్ అవుతుంది. యాక్చువల్ గా అది నాకు ఫస్ట్ కెరీర్ లో నాకు మంచి బ్రేక్ వచ్చిన సాంగ్. ఒక్కసారి ఒక్క లైన్. సూడు 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 ఇటు సూడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి సూడు సాబరియా సాబరియా. అసలు మీరు పాడుతుంటే అమ్మాయిలందరూ చూస్తున్నారు కానీ అబ్బాయి పాడకపోతే బాగోదు కానీ. ఓకే, మీరు ఆయన ఏమైనా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటారా? మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఈ పర్సన్ లేకపోతే ఎలా అని అనుకున్నారా? ఆలోచించి చెప్పయ్యా, ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. మా వైఫ్ లేకపోతే కొంచెం, ఎందుకంటే నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడన్నా బాత్రూమ్ లో కూర్చొని పాట పాడిరా? నువ్వు పొద్దున పాట పాడట్లే అంటే ఆయన ఉద్దేశం అంటే ఎలాంటి పాటలు పాడతారు అనే కదా? ఏవో స్వరాలు పాడుతుంటారు. సేమ్ అలాంటి స్వరాలు పాడతారు సార్. నవరసాలా? మనకే రాత్రి ఏ రసం తాగితే దాన్ని బట్టి భయ్యా, దాన్ని బట్టే రసం వస్తా. థ్యాంక్ యూ. మీకు ఫ్యూచర్ లో ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చింపిరి చేయాలని? చుట్టూ తమన్నా అని బాగా ఫేమస్. చింపిరి చుట్టూ తమన్నా. అవునా? సేమ్ అలాగే ఉన్నాయి కొంచెం ఫేస్ కట్స్ అని. నిజం అనుకుంటాడు.
మీకు ఫ్యూచర్ లో ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలని ఉంది? మెయిన్ ఒక్క అతని దగ్గర చేస్తే అంటే చాలు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరి దగ్గర? సార్ మిమ్మల్ని కాదు సార్, ధనంజయ్ గారిని. నేనేమో నా గురించి చెప్పుకున్నానా? అంటే నేను అడుగుదాం అనుకుంటాను ఇదే ప్రశ్న. ఫ్యూచర్ లో అంటే డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరికి పాడాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే మీరు సింగర్ కదా, మీరు చాలా సాంగ్స్ పాడారు. మీ వైఫ్ గురించి ఏమైనా స్పెషల్ సాంగ్ పాడారా? మా గురించి ఒక 2 lines. మీ గురించా వాళ్ళ ఆవిడ గురించా? అంటే మేడం గురించి పాడిన సాంగ్ మా గురించి పాడి చూపించు. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగజాతో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే, ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. నేను యూకేజీ చదువుతున్నా. ఇక లేచింది నగ్మ. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అడుగమ్మా అడుగు అడుగు. చెప్పండి మీరు. అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు ఏం చేద్దాం? థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఫస్ట్ ఇక్కడ ఒక పాట పాడారు, ఏంటి పవన్ కళ్యాణ్ సాంగ్ బై బై. ఇప్పుడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది కదా, బై బై. ఆ సాంగ్ తర్వాత మీరు మంచి సింగర్ అవుతారు. నేను అవ్వడం ఏంటి సార్, నేను ఆల్రెడీ మంచి సింగర్ ఫీల్ అవుతుంటే. సూపర్ మస్తీ షోలో ప్రదీప్ యాంకరింగ్ తెలుసు కదా మీకు. మేము పాడుతున్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా దగ్గర నుంచి ఇలా పాడండి అలా పాడండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మమ్మల్ని అంత బాగా తీసుకొస్తున్నారు కాబట్టి అంత షో హిట్ అయింది. సో మీకు ఖచ్చితంగా మంచి. ఇప్పటివరకు ఇంత ఉండేది, అది కూడా పోయింది. ఆ సాంగ్ విన్న తర్వాత లైఫ్ పార్ట్నర్ వెతుక్కుంటూ వస్తారు ప్రదీప్ కోసం. లైఫ్ బాయ్ సోప్ పట్టుకుని వస్తుంటారు. చాలా మంది లైఫ్ పార్ట్నర్లు వెతుక్కుంటూ ఉన్నారు రెడీగా, కానీ వాళ్ళకి ఓకే ప్రదీప్ ఎప్పుడు చెప్తున్నావు మరి? త్వరలో కమింగ్ సూన్, నేడే విడుదల, రోజుకు 4 ఆటలు. అండ్ ధనంజయ్ వండర్ఫుల్, సూపర్. మీకు ఏ సింగర్ అంటే ఇష్టం? ఇన్స్పిరేషన్, మీ సింగింగ్ కి రావడానికి ఇన్స్పిరేషన్ అండ్ మీకు ఉన్నదాని ఇప్పుడు ఉన్న సింగర్స్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు చిన్నప్పటి నుంచి ప్రదీప్ గారు వీక్ కాదండి. నేను ఆయన గురించే చెప్తున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఆయన పాటలు అంటే ఇష్టం. సార్ చెప్పండి, ఆవిడ అడిగింది. నేను చిన్నప్పుడు ఘంటసాల గారి పాటలు ఎక్కువ వినేవాడిని అండి. ఎందుకంటే నేను మ్యూజిక్ నేర్చుకున్న టైంలో ఘంటసాల గారి సాంగ్స్ కాంపిటీషన్ అని పెట్టేవాళ్ళు. చిన్నప్పుడు పెట్టేటప్పుడు చాలా పాటలు పాడేవాడిని. శివశంకరి శివానందలహరి శివశంకరి అలాంటి పాటలు పాడేవాడిని. తర్వాత నేను చూడాలని ముందే ఒక సినిమా వచ్చింది కదా, అందులో యమహానగరి సాంగ్ అని ఉండే సాంగ్. ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఒక విధంగా సరే మామగారి సనిరపస అని ఫస్ట్ లో వస్తుంటాయి. అవన్నీ కూడా నాకు ఇంకా మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసాను. సాంగ్ ఒకసారి పాడండి సార్, బాగుంది మీ వాయిస్. యమహానగరి కలకత్తాపురి నమహోహుగిలి హౌరావారధి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగరి కలకత్తాపురి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఘంటసాల గారి వాయిస్ అంటే చాలా ఇష్టం. అండ్ అంటే నాకు బేసిక్ గా ఆయన వాయిస్ ఒకే ఒక చోట బాగా గుర్తుండేది. చాలా అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం ఫేస్ చేయాలి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. ఘంటసాల గారు అలా తెలిసి దాని తర్వాత చెప్పారన్నమాట. అది అస్తమానం పాడుకునే పాట కాదు. హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా, నెక్స్ట్ హీరో ఛాన్స్ వస్తే చేస్తారా? అంటే బేసిక్ గా ఇప్పుడు మరి
ప్రదీప్ సెట్ అవుతుంది. మాగే మెసేజ్ యాక్టింగ్ ఇంట్రెస్టే, బట్ కొంచెం సింగింగ్ లోనే ఇంకా మంచి పేరు తెచ్చుకుందామని. బాగుంది, ధనుంజయ్ మంచి పేరే. సింగింగ్ లో ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, ఒక మంచి బాలుగారి లాగా ఒక బ్రాండ్ ఉండాలి. మీరు సేమ్ నానిలాగే ఉన్నారు. నానిలా ఉన్నానా? నాని ఉన్నారు కదా మళ్ళీ. న్యాచురల్ గా ఉన్నారనమాట, హెవీగా కాదు. అంటే సూట్ కేసు ఏం తెచ్చుకోలేదు కదా, లగేజ్ అనేది హెవీగా. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మీరు మీకు కలిగిన ఇంట్రెస్ట్లతోనే ఈ రోజు ఇంత మంచి సింగర్ అవ్వగలిగారు. బికాస్ అప్పటి నుంచి బ్రొక్కై వ్రొంగునది మ్రానే వ్రొంగున లాగా చిన్నప్పటి నుంచి ట్యూన్ అయ్యారు మీరు. నేను ఎప్పుడైతే ఇంత ఇంట్రెస్ట్ ఉందో, నేను విజయనగరంలో మ్యూజిక్ నేర్చుకోవడానికి త్యాగరాజ సంగీత కళాశాల అని ఇక్కడ జాయిన్ అయినప్పుడు మా గురువు గారు లక్ష్మీ రామదాస్ గారు నాలో ఇంట్రెస్ట్ చూసి చాలా అవర్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పి నాకు మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. సో అప్పట్లో మార్నింగ్ 4 o'clock లేచి రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో ఆ ప్రాక్టీస్ నాకు డెఫినెట్లీ ఆ హార్డ్ వర్క్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. థ్యాంక్ యూ. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ధనుంజయ్, నాకు మేము అంత క్లోజ్ కాల్ లో ఇంత సరదాగా మేము ఇద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే చాలా షోస్ చేసాము. అంటే నేను హోస్టింగ్ చేశాను, ఆయన సింగింగ్ చేశాను, ఇద్దరం కలిసి పాడలేదు. సో ఇలా షోస్ లో కలవడం, రియాలిటీ షోస్ లో కలవడం, అండ్ బయట ఏదైనా షోలో కలవడం, ఇలా వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పర్సన్ నాకు తెలిసిన వాళ్ళలో. సో స్వీట్, థ్యాంక్ యూ. వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడిగి మీతో ఆడుకున్నారు. చాలా మనది ఛాన్స్, బాల్ మన కోర్ట్ లో అయిపోయారు అందరు. ఇంకా ఎవరెవరు ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఏంటి, ఆయన పాడుతున్నప్పుడు చిటికిలేసి అని ఎవరైతే పాడినట్టు నటించారో వాళ్ళలోంచి నలుగురు నేను సెలెక్ట్ చేస్తాం. అండ్ ఆ నలుగురు ఇప్పుడు ఒక భయంకరమైన టాస్క్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ సెలక్షన్ ప్రొసీజర్ మొత్తం గురుగారు చేస్తారు. గురుగారు నలుగురిని సెలెక్ట్ చేయాలి మీరు. తమన్నా, సో చాలా చక్కగా కాంబినేషన్ లో వచ్చారు కాబట్టి ఇద్దరు హ్యాపీగా కింద కూర్చోండమ్మా. ఫ్లోర్ క్లీన్ చేసి చాలాసేపోయింది. సో హ్యాపీగా అని కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు వస్తారు. బుడగ కనపడగానే ఇద్దరు 1, 2, 3 అని కౌంట్ డౌన్ చేసుకుని ఒకేసారి లేచి ఆ బుడగ మీద కూర్చోవాలి. ఓకే, సో ఇద్దరు కలిపి లేస్తేనే బుడగ పగులుతుంది, లేకపోతే ఒకళ్ళు నేల మీద ఉంటారు, ఇంకోళ్ళు నుంచుని ఉంటారు. 3, 2, 1 గో. బుడగని చేత్తో పట్టుకోకూడదు. అబ్బా, అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నిజంగా పాపం కష్టపడ్డారు. అండ్ నిజంగా ఆ గేమ్ నేను ఒకటి చెప్పి మీరు ఇంకోలా ఆడడం అనేది కూడా నిజంగా అదొక టాలెంట్. అది వండర్ఫుల్, సూపర్, థ్యాంక్ యూ. ఈ గేమ్ చాలా బాగా నచ్చింది నాకు. నాకెందుకో మనిద్దరం ఆడితే ఎలా ఉంటుందా? ఇదే ధనుంజయ్తో ఎవరు ఆడతారనేది ఇప్పుడు అసలైన టాస్క్. నేను ఒకరితో ఆడతాను, ధనుంజయ్ ఒకరితో ఆడతారు. మన కాళ్ళతో ఆడదాం. ఓకే డన్. ఇదిగో భయ్యా, తొక్కితే కట్టేసిన కాళ్ళతోనే తొక్కాలి, లూజ్ గా ఉన్న కాళ్ళతో తొక్కడం కాదు గేమ్. ఓకే ఓకే డన్. రెడీ? లెక్క పెట్టి బెలూన్స్ ఎవరెవరు. 2, 1 గో. పాపా తొక్కు, పాపా తొక్కు. తూచ్ తూచ్ తూచ్.
అమ్మా ఇద్దరం ఒకేసారి అనుకునేది కాలేదు. ఓకేనా? రెడీ? 1 2 1 2 1 2 మెల్ల సో చాలా కష్టమైన ఆట ఇది. ఇందాకడాళ్ళ కంటే ఇదే కష్టం. ఇందాకదే బాగుందేమో చక్కగా కూర్చుని వెళ్ళి ఈవిడ కాలేదే నేను బెలూన్ అనుకుని ఈవిడ కాళ్ళని తొక్కడం. మీరే గెలిచారమ్మా. అసలు యాక్చువల్ గా మేము గెలిచేవాళ్ళం, మీరు గెలవాలని నేను ఓడిపోయా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్యూటిఫుల్ లేడీస్. ప్లీజ్. సూపర్ ధనంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా ఎక్స్ప్రెస్ రాజాకి రావడం, బోలెడు కబుర్లు చెప్పడం, వీళ్ళ తెలివితేటలతో వీళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా మీరు ఆన్సర్ చెప్పడం, మనం కూడా ఒక గేమ్ ఆడడం. వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. మీకు కూడా ధనంజయ్ గారు వెళ్ళిపోయే ముందు వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సాంగ్స్ మా కోసం అలా 2 లైన్లు పాడితే అలా 2 స్టెప్లు వేస్తే సెట్ అయిపోద్ది. మరిద్దరం కలిసి 3 2 1 గో. హో దూరంగా రంగా దొంగ దాకో ఇయ్యాలా వచ్చి నువ్వు మాతో సింధెయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేలా నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. हो बजे बाजे आ ढोल बजे बाजे आ ढोल बजे रे. हो दूरंगा रंगा दొంగ दाको कोइयाला వచ్చిను మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. ఆటోలు బజే బాజే ఆటోలు బజే Thank you everybody. Thank you so much. Thank you ధనంజయ్ గారు. Thank you. All the best and good luck. ఇంత మంచి షోకి పిలిచినందుకు మన ఎక్స్ప్రెస్ రాజా టీమ్ కి అండ్ ఈ ప్లస్ కి థ్యాంక్ యూ సో మచ్. Thank you brother. All the best. ఆమెకి లొంగేటోడు బాధేం తీరుస్తాడు, పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు. అండ్ సుమారుగా లాస్ట్ అండ్ ఫైనల్ మీలోంచి ఇద్దరు ఈ చైర్స్ లో రాబోతున్నారు ఫైనల్ రౌండ్ ఆడడానికి. సో ఆ ఇద్దరు ఎవరంటే మేడం గారు రండి. You are my MLA, you are my MLA, you are my MLA, my lovely angel, my lucky apple. సాధారణంగా ఇంకా అబ్బాయిలు కూడా సెలెక్ట్ అవ్వాలి, కానీ అమ్మాయిలు మొత్తం కలిసి తొక్కేశారు భయ మనల్ని. ఒక్కళ్ళనైనా మాట్లాడనిచ్చారు? అసలు మీకు మైకులని ఇచ్చారా? కొంతమంది అయితే అసలు నేనా ఈ షోకి ఎప్పుడు వచ్చాను అన్న ఎక్స్ప్రెషన్ లో ఉన్నారు చాలా మంది పాపం. బట్ ఏం ప్రాబ్లం లేదు, తొక్కేద్దాం, ఏం కాదు. ఓకే. సో మేడం గారు మీ పేరు? పూజా ప్రదీప్. ఏం చేస్తుంటారు? నేను డాన్సర్. అండ్ మేడం గారు మీ పేరు? స్వాతి. స్వాతి. మీరేం చేస్తారు? డిగ్రీ. సో మీరేం చేస్తారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటారు, తిరగడం ఆగిపోగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి టొమాటోని ఏరుకుని ఆ గ్లాస్ లో పిండితే ఆ గ్లాస్ లోకి టొమాటో జ్యూస్ రావాలి. సో అలా పిండాలన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడతారు కాబట్టి ఎవరి గ్లాస్ లో ఎక్కువ క్వాంటిటీ కలెక్ట్ అయిందో వాళ్ళు బాగా ఆడినారు. రైటా? సో ముందుగా బాడీ బిల్డర్ మీరు రండమ్మా. 3 2 1 గో.
మధ్య హార్న్ కొడుతుంది ఏమి నీకు నేను ఉన్నానే చేయాలి కదా. రెండు అమ్మని అడగట్లేదు ఏంటి కూడా. 3, 2, 1 హలో అయ్యో చేతి టొమాటోకి ఏమవుతుందో మా వాళ్ళకి తెలియాలి. గిరిగిల్లా అమ్మా ఇగో ఇలా పెట్టి చెప్ప చెర్ర కట్టలే. ఇంకా చాలు ప్లీజ్. నేను ఇంకొన్నాళ్ళు టొమాటో కర్రీ కానీ పుట్టుకోదలుచుకోరా. ఓకే టైమ్ అప్. వెల్ డన్. చాలా బాగా ఆడేవమ్మా. గింజలు అవన్నీ తర్వాత ఏరుకుందాం మనం. అండ్ మేడం గారు ఆవిడ ఏం చేస్తారో చూద్దాం. ఇప్పటి వరకు నవ్వుతున్న ఈవిడ పూర్తిగా పిచ్చిదానిలాగా మారిన తర్వాత ఎలా ఉంటుందో మనకు 1 నిమిషం తర్వాత కనిపిస్తుంది. 3, 2, 1 గో. తిరగద్దని చెప్పరా. తిరగదురా. 3, 2, 1 అవులే. ఇదేమి లైఫ్ ఇష్టంలో పడేసి నన్ను అబ్బా పిండేశారు. ఒక్క టొమాటో మీ జీవితాన్ని మార్చిపోతుంది. జాన్ నీ పరాకాష్ట పాడుగా. ఓ పని చేయమ్మా, ఇగో ప్లేట్ ఎడ్జికి చెయ్య మొత్తం ఇలా రసం కూడా ఉంది. ఇంకా చాలు. వెల్ ప్లేడ్. సూపర్. అండ్ ఇద్దరు చాలా బాగా ఆడారు. అండ్ బేసిక్ గా కుర్చీలోంచి ఆవిడ సాధారణంగా మామూలు లేచారు. ఆవిడ కంటే కొంచెం తక్కువ తిరిగింది. ఆ తక్కువ తిరిగిన దాన్ని కూడా లేవగానే చాలా సీరియస్ గా పనున్నట్టు ఏంటి ఈవిడ ఇటు వెళ్తుంది అనుకున్నాను. టొమాటో తెచ్చుకోవడానికి వెళ్ళింది అనమాట ఆవిడ. సో వెల్ డన్. మీ ఇద్దరిలో ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే అంటే ఊపుతుంటే నువ్వు పట్టుకుంటే బాగుంది. కంగ్రాచులేషన్స్ ఇద్దరు విన్నర్స్. వెల్ ప్లేడ్. కంగ్రాచులేషన్స్. ఇద్దరు కలిపి 5,000 రూపీస్ గిఫ్ట్ వౌచర్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాగా షాపింగ్ చేయండి అమ్మా. And all the best, good luck and keep smiling. Thank you. All the best and good luck. May all your dreams come true. Thank you so much. dance tonight, neetone dance for life, neetone party together. Neetone dance tonight. కాలేజ్ లో పులిలా ఉండే లెక్చరర్ ఇంట్లో బట్టలు లేకుండా బట్టలు వినడం చూస్తే షాక్ అవుతాను. ఎక్కడ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పని పాపం షాక్ అయిపోతున్నాడు మా తమ్ముడు. ఎవరు షాక్ అవుతాయి బామ్మర్ది. షాకే అవ్వాలి. సాఫ్ట్వేర్ లో జాబ్ చేసే వాడి కన్నా అమీర్పేట్ లో టీ స్టాల్ పెట్టే వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయని తెలిస్తే నేను షాక్ అయ్యా. ఏ స్కూల్లో? మా స్కూలే.